ఏది గంధం ఉంటే గంధం, కుంకుమ ఉంటే కుంకుమ, తల్లికి తండ్రికి బొట్టు పెట్టండి. అయ్యిందా? రెండు కాళ్ళు స్తంభాలలో పెట్టాలి. పట్టకుంటే ఒక కాలు పెట్టచ్చు. తర్వాత పూలదండ ఉంటే బొట్టు పిండి తర్వాత మెడలో పూలదండ వేయండి. ఎవరైనా పూలదండలు తెచ్చారనుకోండి, తల్లిదండ్రులకు బొట్టు పెట్టేసి ఫస్ట్ పూలదండ వేసేసేయండి. ఉంటాయి, లేకుంటే పర్వాలేదు, వేయండి. ఓం సేవంతికావకులచంభగ పాటలాబ్ధై పున్నాగజాజికరవీరరసాల పుష్పై బిల్వప్రవాల సుసమేదలమాలికాభిః వాం పూజయామి జగదీశ్వర మే ప్రసిద్ధ. స్థాపాలంలో కాలు పెట్టిర్రు అందరూ. తల్లిదండ్రులకు ఎందుకు కాలు కడగాలి? గుణవేశ. మనకు సృష్టి లోపల కనిపించే దేవుడు సూర్యచంద్రులు. తర్వాత ఎవరు అంటే మన మనుష్యుల లోపల తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే మనకు జన్మించే తల్లిదండ్రులు, తర్వాత మనకు విద్యా జ్ఞానాన్ని, ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు గురువులు. తల్లి, తండ్రి, గురువు, దైవము. దైవం అనేది మనకు ఏ మార్గంలో నడవాలి. గురువు, దైవం రెండు ఒకటే. మనకు మంచి మార్గాన నడవాలనే ఆలోచన మనకు కలిగిస్తుంది అన్నమాట. మనిషి ధార్మికంగా భక్తిపరంగా ఉండడానికి భగవంతుడు, మనిషి సత్యంగా ఉండడానికి తల్లి, తండ్రి, గురువు అనేది అనిపిస్తుంది. కాలు కలిగింది కదా. గురవే సరళ దక్షిణామూర్తయే నమః. బొట్టు చుక్క పెట్టండి. కాలు కలిగిన తర్వాత కుంకుమ తల్లిదండ్రికి, కాలు కలిగిన తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతా పార్వతీదేవి పితా దేవో మహేశ్వర భారతస్య వక్తా సా స్వదేశ భువనత్రయం. తల్లి తండ్రిని మించిన గురువు లేదంట. అంటే సృష్టి లోపల ముఖ్యంగా కనిపించేది తల్లి మరియు తండ్రి. తల్లి జన్మనిస్తుంది, తండ్రి వారికి ఏ మార్గంలో నేర్పిస్తుంది అన్నమాట. ఇది ఏ భయపడదు నాన్న, ముందుకెళ్తూనే ఉండాలని చెప్తాడు. గురువు అనేవాడు ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం అని తెలిపేవాడు గురువు. చీకటి ఉంది, ఈ చీకటి అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే వెలుతురు లోపలికి వెళ్ళాలనేది గురువు. అందుకని పాదాలు ఉంటుంది అన్నమాట. తల్లిదండ్రులు గురువు పాదాలు కడిగి శిరస్సు మీద ప్రోక్షణ చేసుకోవాలి. అది శిరస్సు మీద దగ్గర తలపైన హేట్ ఇట్లా ప్రోక్షణ అనుకోవాలి. అంటేనే మీ జన్మ ధన్యమైతుంది. పూలుంటే పూలు పుష్పవాన్ ప్రజావాన్ పశుభాన్ భవతి చంద్రమావాం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నమస్కారం చేసుకోవాలి పాదాలకు వంగి. మన నసలు తల్లిదండ్రుల పాదాలకు తలగాలి, లేకున్నా భూమికైనా తలగాలి. ఓం భద్రంగరణే విశ్వదేవాః భద్రం రక్షే మాక్షేత్రాః త్రైరంగే షష్ఠనాగస్తులోభిః విషేమ దేవైతన్యదాయోః. పిల్లలకు తెలియకుంటే తల్లిదండ్రులు చెప్పాలి దగ్గర ఉండి, లేకుంటే టీచర్ ఎవరైనా చెప్పండి. చిన్నపిల్లలు ఉంటే తెలియదు, చిన్నపిల్లలు ఉంటే తెలియదు కదా, దగ్గర ఉండి చెప్పి చేయించండి. పూర్తి చిన్నపిల్లలు ఉన్నట్టున్నారు అక్కడ. పువ్వు పెట్టి నమస్కారం చేసుకోవాలి పాదాల పైన. పువ్వు కానీ అక్షతలు కానీ ఏదున్నా నమస్కారం చేస్తే. మీరు ఇప్పుడు మీ దగ్గర అక్షతలు ఉన్నాయనుకోండి, పిల్లల శిరస్సు మీద వేయండి. మీ దగ్గర అక్షతలు ఉంటే పిల్లల శిరస్సు మీద వేయాలి. పూలు, అక్షతలు లేకుంటే పూలు
చేత పట్టుకోండి. పిల్లలకు శిరస్సు మీద వేయాలి. ఓం శతమానం భవతి శతాయ పురుషేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. శ్రీ మహాసరస్వతి కృపా కటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తో విద్యా జ్ఞాన సద్బుద్ధి ప్రాప్తిరస్తో తథాస్తే. యో వేదాన్ బ్రహ్మవేదమృతేరావదాపరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుకీర్తిం ప్రజాం దదో. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిలయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. రెండు చేతులు జోడించుకొని నమస్కారం చేయండి. తల్లిదండ్రులకి రెండు చేతులు నమస్కారం చేసుకోండి. మీదన్నా పూలు ఉన్నాయి కొన్ని, పిల్లల నెత్తి మీద వేసి నమస్కారం ఇట్లా వేయండి. ఆశీర్వచనం ఇచ్చినట్టు పెద్దవాళ్ళది చిన్నవాళ్ళ మీద విద్యార్థుల మీద ఉన్నట్టు. రైట్.